వెనకటి ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే జూరాల నుంచి శ్రీశైలం ఇంటేక్ ఉండనో అది కేబినెట్ అప్రూవల్ లేకుండా చేసింది, అది కరప్షన్ అని చెప్పి మాట్లాడింది. అయితే నువ్వేదైతే డెసిషన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నావు చూడు నీ వాట్సాప్ ఫార్వర్డ్లల్లా అలిగేషన్స్ ఏవైతే ఉంటాయి చూడు అవి నిజంగా సాక్ష్యాలు అవుతాయా అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళా ఇంటేక్ పాయింట్ సెలెక్షన్ నువ్వు చేయాలనంటే షిఫ్ట్ చేసినానన్నావు కదా జూరాలకి శ్రీశైలంకి, మళ్ళీ ఆ ఇంటేక్ పాయింట్ సెలెక్షన్ చేయాలనంటే నువ్వు డిపెండబుల్ ఈల్డ్ ఏమన్నా ఇచ్చినావా, హెడ్ అవైలబిలిటీ మీద చర్చ చేసినావా, సీజనల్ వేరియబిలిటీ మీద ఏమన్నా శ్వేతపత్రం ఇచ్చినావా? అది ఇవ్వకుండా నో క్యాబినెట్ అప్రూవల్ అని అంటే మళ్ళీ నీ ఫైల్ నోటింగ్స్ ఏమన్నా ఇచ్చినావా, ఏమన్నా జియోలు పెట్టినవా, క్యాబినెట్ అజెండా బయట పెట్టినవా, మినిట్స్ ఆఫ్ మీటింగ్ పబ్లిక్కి చేసినవా? ఇవి ఏమీ లేకుండా ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా ఈ నీళ్ళని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చినందుకు నీళ్ళన్నీ మాకు లాస్ అయినాయి, అహో డడ్డనగర డన్ కొడితే డిమ్కా కాదు. జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేయడం వల్ల ఏవైతే 3 నుంచి 5 స్టేజ్లలో అయిపోయేది 22 నుంచి 37 వరకు వెళ్ళిపోయిందట. పంపులు గింపులు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడంగానే స్కామ్ అని డిసైడ్ చేసేద్దామా, ఇచ్చేయండి సార్ బెయిల్ అని అన్నట్ట. మళ్ళీ స్కోప్ ఎక్స్పాన్షన్ ఏంది, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఏంది, ఫ్యూచర్ ప్రూఫింగ్ ఏంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏంది, కమాండ్ ఏరియా అగ్యుమెంటేషన్ ఏమన్నా మాట్లాడినావా, ప్యాకేజ్ వైజ్ రివిజన్స్, టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్, నోట్స్ ఇచ్చినావా? ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్ప్లోడ్ అయిందంట. 32,000 కోట్ల నుంచి 84,000 కోట్లకు అయిపోయింది అని అంటే మేము నమ్మాలా?